ఎవడన్నా లబ్ధిదారుల దగ్గరకు వచ్చి కేసీఆర్ ఫోటో పెట్టమనో లేకపోతే ఇంటి మీద జెండా కట్టమని అడిగితే మా సోదరులకు దళిత సోదరులకు చెప్తున్న లాగులలో తొండలిచి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. ఒకవేళ మీకేమన్నా ఆలోచన వెనక ముందు ఉంటే మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా, వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయిండు ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం ఆయన దృష్టిలో పడతామని. ఉంటే పడతారు, తొక్కుతో పాతాళానికి పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా. అదేవిధంగా మొన్న ఎవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా వస్తా అని చెప్తున్నా. కొడుకల్లారా సిద్ధంగా ఉండండి. మొత్తం అంతా రండి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి. ఇతర దేశాలలో ఉన్న మీ చుట్టాలను కూడా పిలిపించుకో కేసీఆర్. నీ కులపాలను, నీ సొంత పళ్ళను, నీ పార్టీలను, నీ కుటుంబాన్ని ఎవరో అని పిలుచుకుంటావు. రా బిడ్డ, వచ్చే నెల వస్తా గజ్వేల్ మీద, నీ గడ్డ మీద, గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా. కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఊసి ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు. మాటలు నేర్చిన కుక్కనంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా. వాటి అన్ని సంగతులు నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు గజ్వేల్కి ఎట్లొస్తాడో అని. మా దామోదర రాజనరసింహ నాకు బాధ్యత పెట్టినా ఇవాళ రేపు తారీఖు చెప్తాడు. మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని మా మహేష్ని తీసుకొని వస్తా. ఎవడొస్తాడో రాండి. అడ్డం వచ్చినా తొక్కుకుంటా పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా బిడ్డ. మీరు అనుకుంటారేమో అడ్డం ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా. అక్కడనే నా కొడుకల్లారా రాండి. మీరు అనుకుంటున్నారేమో లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని. నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకు ఊరుకున్నా. ఈ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది. ఫామ్ హౌస్లో ఎవడని ఉంటే రికార్డ్ చేయించుకో, లేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో నీకు రాత్రికి ఇక ఆయన ఎత్తిపోతల పథకం తెస్తా అన్నాడు. మన ఎప్పుడో అడుగుతుంటే ఎవరో చెప్తుండ్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంతా ఎత్తిపోతల పథకం తెస్తా అన్నాడు కదా సార్ ఏమైందని. పక్కలో ఆయన చెప్పిండు, సార్ మావాడు అర్థం చేసుకుని తప్పు చేసిండు, ఎత్తిపోసాడు అంటే ఇది సార్ అని. రాత్రి మొదలు సార్ ఎత్తుతూనే ఉండి పోస్తూనే ఉండి సార్ ఫామ్ హౌస్లో మానవానికి అర్థమైతలేదు అని. ఇది కేసీఆర్ పరిపాలన. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఇక్కడున్న పరిస్థితులు తెలంగాణ సమాజం ఏ త్యాగాల పునాదుల మీద